ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మళ్ళీ ప్రపంచానికి ఇరాన్ అమెరికా యుద్ధం భయం కమ్ముకుంటోంది. అవును, మొదటి దశ చర్చలు విఫలం అవడంతో సీజ్ ఫైర్ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. అటు యూరోప్ దేశాలు మొత్తం కూడాను, అటు కెనడా, తర్వాత ఇటు సౌత్ ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, ప్రపంచ దేశాలు దాదాపు 17 నుంచి 18 దేశాల వరకు కూడా ఇరాన్లో ఉన్న తమ పౌరులందరూ వెనక్కి తిరిగి రావాలంటూ ఇప్పటికే మెసేజ్ కూడా పంపించేశారు. చాలా యూరోపియన్ దేశాలు అయితే మాత్రం తక్షణమే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ టు హోమ్ కంట్రీస్ అంటూ కూడా చాలా వరకు కూడా సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఒక పక్కన చర్చలు ఫలితం సాధించి యుద్ధం ఆగుతుంది అనుకున్న వాళ్ళకి నిన్న జరిగినటువంటి ఈ చర్చలు ఏదైతే ఉందో, ఇస్లామాబాద్లో యుఎస్కి ఇరాన్కి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అంతేకాకుండా హార్మోజ్ మీద అటు ఇరాన్ కానీ ఇటు యుఎస్ కానీ ఇద్దరు తగ్గే ప్రసక్తి లేదు. హార్మోజ్ జలసంధిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుంటామంటూ కూడా ఇరాన్ చెబుతుంటే దాని మీద పట్టు వదలాల్సిందే, మేము చెప్పినట్లే వినాల్సిందే అని యుఎస్ ప్రకటిస్తుంది. ఒక పక్కన నిన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మళ్ళీ యుద్ధం ఏ తీవ్ర రూపం దాలుస్తుందో తెలియని పరిస్థితి. ఇరాన్ బోట్లను కాల్చి పారేయడం అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. దానికి కారణం ఇరాన్ హార్మోజ్ రివర్లో అండర్ సీ మైన్స్ని పెట్టడమే దీనికి కారణము. ఎక్కడెక్కడ మైన్స్ పెట్టింది అనేది కూడాను ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఏదైతే శత్రు దేశాల నౌకలను కంట్రోల్ చేయడం కోసం లేకపోతే భయపెట్టడం కోసం ఒకప్పుడు తీసుకున్న చర్యలు ఇప్పుడు యుఎస్కి తలనొప్పిగా మారాయి. యుఎస్ నేవీకి, యుఎస్ ఆర్మీకి ఈ అండర్ సీ మైన్స్ అనేవి ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నాయి. దీనికి తోడు ఇరాన్ సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్సీజీఎస్సీ కూడాను ఈ బోట్లలో తిరుగుతూ కూడా ఆ మైన్స్ని అమర్చే క్రమంలో ఏ బోట్లు ఎక్కడ కనిపించినా సరే కాల్చిపారేయండి, పేల్చిపారేయండి అంటూ కూడాను ఇరాన్ మీద ట్రంప్ ప్రకటన కూడా మరోపక్క ఇంకొంత యుద్ధ వాతావరణానికి దారితీసింది. ఈ అండర్ సీ మైన్స్ అనేది కూడా ఇల్లీగల్ అనమాట. ఇంటర్నేషనల్ సీస్లో అంటే సముద్రాలలో మనం ఎక్కడ కూడా ఈ మైన్స్ అనేది అమర్చకూడదు. అది కూడాను ట్రావెలింగ్ పోర్ట్ ఏరియాస్లో, ముఖ్యంగాను వాణిజ్య రవాణాకు సంబంధించిన హార్మోజ్ జలసంధి లాంటి ప్రాంతాలలో అమర్చడం ప్రపంచ వ్యతిరేక చర్యగా కూడా పరిగణిస్తారు. దానికి చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ ఇరాన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి మాట వినే ప్రసక్తి లేదు. అందులోనూ యుఎస్ ఆర్మీని, నేవీని ధ్వంసం చేయడం కోసమే ఈ మైన్స్ అమర్చినట్లు, దానికి తోడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మరోపక్క దుమారం రేపుతో కూడాను యుద్ధం ఏ స్థాయిలో ఎంత భయంకరంగా ఉండబోతుందో ఊహించడానికి కూడా లేనంత పరిస్థితి ఏర్పడింది. హార్మోజ్ను కనుక బందీలుగా చేసుకుంటే మాత్రం పేల్చి వేస్తాం, ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తాము. అలాగే ఇరాన్ షిప్పులు, చిన్న చిన్న బోట్లు ఈ హార్మోజ్ రివర్ మీద ఎక్కడ కనిపించినా సరే కాల్చి పారేయండి అనేసి యుఎస్ నేవీకి డైరెక్ట్గానే ఆదేశాలు జారీ చేశాడు ట్రంప్. దీంతో రెండవ దశ చర్చలు అసలు జరుగుతాయా, జరిగినా కూడాను ఫలితం ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. ఏదేమైనా మొదటి దశ చర్చలు ఇద్దరి మధ్య సానుకూలం లేకపోవటము, ఒకరి అంశాలు ఒకరు అంగీకరించకపోవటము, లేకపోతే కనుక హార్మోజ్ జలసంధి మీద ఇద్దరు పట్టు విడవకపోవటం కూడాను మొదటి దశ చర్చలు విఫలం కావటం, మళ్ళీ యుద్ధ వాతావరణం కమ్ముకోవటం. ఈసారి యుద్ధం మొదలైతే మాత్రం ఏ రకంగా ఉంటుందో ఎవరు ఊహించని పరిస్థితి. అందుకే ఇరాన్లోని తమ పౌరులందరినీ కూడా ఆయా దేశాలు వెనక్కి రమ్మని, అలాగే మన భారతీయులు కూడాను వెనక్కి రావాల్సిందిగా కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ వెనక్కి రావాల్సిందిగా కూడాను. యూరోపియన్ కంట్రీస్ అయితే కనుక మేము ఎటువంటి సహాయము హెల్ప్ చేయలేము, తక్షణమే అక్కడున్నవారు యూరోప్ కానివ్వండి, యూరోప్ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే దేశాన్ని విడిచి రావాల్సిందిగా వస్తున్న వార్తలు యుద్ధ వాతావరణాన్ని కమ్మేస్తున్నాయి. ఏదేమైనా ఇరాన్ యుఎస్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో మరోసారి యుద్ధ వాతావరణం కమ్ముకుంది.